హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సూర్యం దేవల్ల. మీరు చూస్తున్నారు మీ వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మ్యాక్ ఓఎస్లో సొనోమా వెర్షన్లో 14.2లో డెస్క్టాప్ మీద ఏ విధంగా విడ్జెట్స్ని పెట్టుకోవాలి, వాటిని ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. డెస్క్టాప్ మీద మనం రైట్ క్లిక్ చేస్తే ఎడిట్ విడ్జెట్స్ అని మనకి ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ అవైలబుల్లో ఉన్నటువంటి విడ్జెట్స్ అన్నీ ఉంటాయి. అలాగే ఎడం చేతి పక్కన కేటగిరీస్లో ఏ కేటగిరీకి సంబంధించిన విడ్జెట్ మనం పెట్టుకోవాలి, క్లాక్స్ పెట్టుకుందామా, కాంటాక్ట్స్ పెట్టుకుందామా, ఫైండ్ మై పెట్టుకుందామా, హోమ్ సంబంధించిన విడ్జెట్ పెట్టుకుందామా, అలాగే నోట్సా, ఫొటోసా, ఇలాగా మనకు కావాల్సిన విడ్జెట్స్ మనం సెలెక్ట్ చేసుకుని, లేదంటే ఆల్ విడ్జెట్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే అన్ని విడ్జెట్స్ కూడా మనకు కనిపిస్తాయి. ఈ విడ్జెట్స్లో ఉన్నట్టు మనకు కావాల్సిన దాన్ని మనం డ్రాగ్ చేసుకుని డెస్క్టాప్ మీదకి ఈ విధంగా డ్రాగ్ చేసుకుంటే ఆ విడ్జెట్ మనకి డెస్క్టాప్ మీద వస్తుంది. అలాగే మనం మల్టిపుల్ విడ్జెట్స్ని మనం ఈ విధంగా డ్రాగ్ చేసుకుని డెస్క్టాప్ మీద పెట్టుకోవచ్చు. ఇప్పుడు అక్కడ నేను ఇక్కడ టైం పెట్టాను, క్యాలెండర్ పెట్టాను, ఇంకా క్యాలెండర్లో కూడా ఇంకొక రకమైన క్యాలెండర్ని నేను అరేంజ్ చేస్తున్నాను. అలాగే రకరకాల విడ్జెట్స్ని, అలాగే మనం ఇక్కడ ఫొటోస్ సంబంధించినటువంటి ఒక విడ్జెట్ నేను ఇక్కడ పెట్టాను. ఇలా రకరకాల విడ్జెట్ సెలెక్ట్ చేసుకుని ఈ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని డ్రాగ్ చేసుకుని మనం డెస్క్టాప్ మీద డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. తర్వాత ఇలా మనం పెట్టుకున్న విడ్జెట్స్ని మనం మన ఇష్టం వచ్చిన రీతిలో మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈ విడ్జెట్స్ అన్నీ కూడా టాప్లో ఇలా వరుసగా ఉండాలంటే మనం ఇలాగ డ్రాగ్ చేసుకుని అలా వరుసగా మనం పెట్టుకోవచ్చు. ఆ టైల్స్ని మనకు కావాల్సినటువంటి పద్ధతిలో మనం పెట్టుకోవచ్చు. అలాగే ఈ విడ్జెట్స్ మీకు రైట్ సైడ్కి మూల కార్నర్లో రావాలంటే ఆ విధంగా మనం కార్నర్స్లో పెట్టుకుని అలైన్ చేసుకుంటుంటే వాటికి తగ్గట్టుగా ఐకాన్స్ కూడా వాటికి అవే రీఆర్గనైజ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా మనం విడ్జెట్స్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ డెస్క్టాప్ మీద ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అది లేదు మనకి సెంటర్లో ఒక ఆర్గనైజర్గా కావాలి అన్న డ్రాగ్ చేసుకుని ఆర్గనైజర్గా మనం ఈ విడ్జెట్స్ని ఈ విధంగా పెట్టుకోవచ్చు. అలాగే ఈ విడ్జెట్స్ని మనం డైరెక్ట్గా ఆ విడ్జెట్స్లో ఉన్నటువంటి కంటెంట్ ఎడిట్ చేయాలంటే దాని మీద క్లిక్ చేస్తే, ఇప్పుడు మనం క్యాలెండర్ మీద క్లిక్ చేస్తే క్యాలెండర్ మనకి పాపప్ అయింది. ఈ విండోలో మనం క్యాలెండర్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డే ఉంది, వీక్ ఉంది, మంత్ ఉంది, ఇయర్ ఉంది. ఈ విధంగా మనం ఈ విడ్జెట్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే ఫోటో విడ్జెట్ మీద కాపీ చేస్తే మన సిస్టంలో ఉన్నటువంటి మన ఫొటోస్ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఆ ఫొటోస్ ఫోల్డర్లో మనకు ఉన్నటువంటి ఫొటోస్ని, ఐఫోన్లో ఫొటోసా లేకపోతే మనకు కావాల్సిన డెస్క్టాప్లో మన ఫొటోస్ యాప్లో ఉన్నటువంటి ఫొటోస్ మనం తీసుకుని మనం కస్టమైజ్ చేసుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా ఈ విడ్జెట్స్ని రైట్ క్లిక్ చేసి మీడియం సైజ్ విడ్జెట్ గాను, అలాగే లార్జ్ సైజ్ విడ్జెట్ గాను రీఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఈ విడ్జెట్ మీద రైట్ క్లిక్ చేస్తే స్మాల్ విడ్జెట్ చేస్తే స్మాల్ విడ్జెట్ అవుతుంది, మీడియం మీద క్లిక్ చేస్తే మీడియం అవుతుంది, లార్జ్ సైజులో కావాలి అనుకుంటే అది దాని స్పేస్ని అదే వెతుక్కుని లార్జ్ సైజు విడ్జెట్ కింద మనకు మారుతుంది. మనం వీటిని ఈ విధంగా మనం రీఆర్గనైజ్ చేసుకోవచ్చు. దీన్ని ఇక్కడ పెద్ద విడ్జెట్ని తీసేసి నేను మళ్ళీ స్మాల్ సైజ్ విడ్జెట్ పెట్టి ఈ విధంగా నేను ఇక్కడ స్పేస్ పెట్టుకోగలను. ఈ స్పేస్ని మనం ఇంకా కరెక్ట్గా టైల్స్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలంటే మీడియం సైజ్ పెట్టుకుంటే ఇక్కడ ఈ ఉన్నటువంటి 5 విడ్జెట్స్కి ఇక్కడ మనకు కరెక్ట్గా స్పేస్ సరిపోయింది అనమాట. ఈ విధంగా విడ్జెట్స్ని మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఈ డెస్క్టాప్లో లభించే ఈ ఎడిట్ విడ్జెట్స్లో ఉండేటువంటి ఈ కేటగిరీ విడ్జెట్సే కాకుండా ఐఫోన్లో ఉండేటువంటి విడ్జెట్స్ని కూడా మనం డెస్క్టాప్ మీద మనం పెట్టుకొని మనం ఉపయోగించుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవాలంటే ఇక్కడ సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి దాంట్లో డెస్క్టాప్ అండ్ డాక్లోకి వెళ్ళి ఆ స్క్రోల్ అప్ చేస్తే ఇక్కడ విడ్జెట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ విడ్జెట్స్లో ఇక్కడ యూజ్ ఐఫోన్ విడ్జెట్స్ అని ఉన్నాయి. దీన్ని మనం ఆన్ చేసుకుంటే ఈ ట్యాబ్ని మనం ఆన్ చేసుకుంటే ఆ బ్లూ కలర్లోకి వస్తే ఆన్ అయినట్టు ఆన్ చేసుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ మనం రైట్ క్లిక్ చేసి ఎడిట్ విడ్జెట్స్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి ఐఫోన్లో ఉన్నటువంటి అన్నీ కూడా మనకి ఇక్కడ నా ఐఫోన్లో ఉన్నటువంటి యాప్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ యాప్లను కూడా మనం డెస్క్టాప్ మీద పెట్టుకుని ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా విడ్జెట్స్ని మనం డెస్క్టాప్ మీద ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అలాగే వాటిని ఎడిట్ చేసుకోవడం కూడా వీలవుతుంది. ఈ ఐఫోన్ విడ్జెట్స్ అక్కర్లేదు అనుకోండి, అప్పుడు మళ్ళీ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ ఈ డెస్క్టాప్ అండ్ డాక్లోకి వెళ్ళి ఈ విడ్జెట్ సెక్షన్లోకి వెళ్ళి ఈ విడ్జెట్స్లో ఉన్న యూజ్ ఐఫోన్ విడ్జెట్స్ని మనం టర్న్ ఆఫ్ చేసుకుంటే ఐఫోన్ విడ్జెట్స్ డియాక్టివేట్ అయిపోతాయి. ఈ విడ్జెట్స్ మనం రిమూవ్ చేసుకోవాలంటే విడ్జెట్ మీద రైట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ రిమూవ్ విడ్జెట్ అని ఉంటుంది. రిమూవ్ విడ్జెట్ మీద క్లిక్ చేస్తే ఆ విడ్జెట్ రిమూవ్ అయిపోతుంది. ఆ విధంగా దాని బదులు మళ్ళీ మనకు కావాల్సినటువంటి కొత్త విడ్జెట్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎడిట్ విడ్జెట్స్ దగ్గరికి వెళ్ళి అందులోంచి వచ్చేటువంటి విండోలో మనం మన విడ్జెట్స్ని సెలెక్ట్ చేసుకుని వాటిని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం ద్వారా మనం మన డెస్క్టాప్ మీదకి
పెట్టుకోవచ్చు. వాటిని సిస్టంలో ఎక్కడికైనా సరే మనం డ్రాగ్ చేసుకుని రైట్ సైడ్ పెట్టుకుందామా, లేదంటే లెఫ్ట్ సైడ్ కొన్ని రైట్ సైడ్ కొన్ని పెట్టుకుందామా, ఈ విధంగా మనం మన ఇష్టం వచ్చినటువంటి ప్లేస్లో వాటిని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరో ఆసక్తికరమైన టెక్నికల్ ట్యూటోరియల్తో నేను మీ ముందుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బంధుమిత్రులతో కూడా ఈ సమాచారాన్ని షేర్ చేసుకోండి. జై హింద్, జై భారత్.